దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 30 రోజులు ప్రత్యేక ప్రార్థనా కూడికల్లో ఆల్రెడీ 23 రోజులు, ఇది 22 రోజులు అయిపోయింది, 23 రోజుకి వచ్చేసా. మరి ఈ 30 రోజుల కూడికల్లో నేను కూడా మరి ఒక 2 రోజులు బ్రాంచ్ చర్చ్లో, ఈ 30 రోజుల్లో ఒక 2 రోజులు నేను కూడా మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒక 2 రోజులు, ఈరోజు దేవుని చిత్తమైతే మరలా సోమవారం మీతో కలిసి మరి మీ ప్రత్యేక ప్రార్థనలో, ఈ కార్యక్రమాలలో, ఈ ఉపవాస కూటాలలో, ఆశీర్వాద కూడికలలో మీతో కలిసి దేవుణ్ణి మహింపరచడానికి, స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వీళ్ళలో ఒక చిన్న అంశాన్ని ఈరోజు మనకు ఇచ్చినటువంటి టాపిక్లో నుంచి ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిలేదు. తనలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ 30 రోజుల ప్రార్థనలో, సంఘాభివృద్ధి కూడికలలో దైవజనుని ప్రేరేపించి, సంఘాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి కూడికల్లో అల్పుడైన మీ దాసు ఉండేవబడి ఉన్నాడు. చదవబడిన వాక్యములో నుండి సూటిగా మీరు మాతో మాట్లాడండి. వాక్యము నీది, దాసుడు మీ వాడు, కూడి వచ్చిన బిడలు నీ వారు కనుక మీ చిత్తానుసారంగా మీరు మాట్లాడి మహిమను పొందమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. థియోక్రసీ అంటారు. అంటే ఇప్పుడు మనం ఉన్నది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. థియోక్రసీ అంటే అర్థం ఏంటంటే దేవుడే ప్రజలను పరిపాలించడం. న్యాయాధిపతుల కాలం అయిన తరువాత దేవుడే ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజును కోరుకున్నారు. రాజును కోరుకున్నప్పుడు దేవుడు సౌలును వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు, ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశమే ఇవ్వబడింది. అయితే సౌలు పతనం అయిపోయాడు. సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు. వేరేస్ దావీదు అంతకంతకు ప్రబలెను అనే మాట మనం చూస్తున్నాం. సౌలు, దావీదు వీరిద్దరూ కూడా దేవుని చేత అవకాశాలు ఇవ్వబడిన వారే. ఇశ్రాయేలును పరిపాలించే మొట్టమొదటి అవకాశం దేవుడు సౌలుకి ఇచ్చాడు. అయితే సౌలు పతనమైపోవడానికి గల కారణాలు ఏంటి? దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? అదే సమూయేలు గ్రంథం, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథం
3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివాం. 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట మనం చూస్తాం. ఈరోజు దావీదు ఎందుకు వర్ధిల్లాడో నేను చెప్పను, కానీ సౌలు ఎందుకు పతనమైపోయాడో మీకు చెప్తా. సౌలు ఎందుకు పతనమైపోయాడో మీకు అర్థమైతే దావీదు ఎందుకు వర్ధిల్లాడో మీకు అర్థమైపోద్ది. ఈరోజు దేవుడు మన జీవితాల్లో అవకాశాలు ఇస్తూ ఉన్నప్పటికీ, దేవుడు మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో ఆయన కృపలను మనకు అనుగ్రహిస్తున్నప్పటికీ, సౌలు రాజు అవ్వాలని కోరుకోలే, సౌలు రాజు అవ్వాలని ఆశపడలే, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. కీషు కుమారుడు గాడిదల మేపుతో ఉన్నాడు. తీరా ఆయన్ని రాజు చేద్దాం అనుకున్నప్పుడు సౌలు సామానులు దాక్కున్నాడంట. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సౌలును రాజుగా చేశాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం, దేవుని వాక్కు వింటున్నటువంటి మనకు కూడా చాలాసార్లు దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాలను, దేవుడిచ్చినటువంటి కృపలను మనము సద్వినియోగపరచుకోకపోతే ఖచ్చితంగా మన జీవితం కూడా పతనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ సౌలు జీవితంలో సౌలుతోనే ఆగిపోయింది. కానీ దావీదు తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను, కుమారుడు తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, ఇలాగా ఒక్కొక్కరు, రెహబాము తర్వాత అబీయా, ఇలాగ తన సింహాసనం మీద. కారణాలేంటి అనంటే, సౌలు దేవుని కృపలను పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? కొన్ని కారణాలు సమయాన్ని బట్టి మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు టాపిక్ కూడా మనకు అదేంటంటే, ఈరోజు టాపిక్ ఏంటండి? అంశం ఏంటి? ఈ మాట చెప్పడానికి చాలా తేలిక, కానీ విధేయత చూపించడం చాలా కష్టం. చిన్న విషయానికే విధేయత చూపించలేం మనం. ఏమండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆదాము అలా చేసి ఉండకూడదు, అవ్వ అలా చేసి ఉండకూడదు, అవ్వ అలా చేయబట్టే కదా, అవ్వ అవిధేయురాలు అవ్వబట్టే, తినొద్దన్న పండు తిన్నది కాబట్టే కదా అని అనుకుంటాం. అవ్వ ఒక్కసారి అవిధేయురాలు అయిందేమో, కానీ మనం రోజుకి కొన్ని 100 సార్లు అవిధేయులు అవుతాం దేవుని మాట. మొదటిది, సౌలు జీవితంలో సౌలు యొక్క పతనానికి గల మొదటి కారణం ఏంటంటే అవిధేయత. చెప్పండి ఏంటి? అవిధేయత. దేవుడు రాజు అయిన తర్వాత సౌలుకు చెప్పినటువంటి పని ఏంటి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సౌలు 15వ అధ్యాయం. రాజు అయిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజు అయిన తర్వాత ప్రభు సౌలుకు చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు అంటే, ఇదిగో నీవు అమాలేకీయుల మీదకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి. నేను ఆ మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు.
పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు చెప్పిన మాటలో 3 మాటలుగా ఖచ్చితంగా గమనించాలి. అదేమిటి అనంటే, మొదటి మాట అన్నాడు హతము చేయమన్నాడు, రెండవది బొత్తిగా పాడు చేయమన్నాడు, మూడవది నిర్మూలం చేయమన్నాడు. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. అమాలేకీయులు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి శత్రువులు. ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి వెళుతున్నటువంటి క్రమంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళుతూ ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలు చేసింది ఏంటంటే ఏమీ సంపాదించుకోలే. వారు పొద్దున్న లేచిన చేయాల్సిన పని ఏంటంటే, ఏమండి, వారు గడ్డి కొయ్యాల, వారు మట్టి పిసకాల, వారు ఇటుకలు చేయాల, ఇటుకలు కాల్చాల, ఆ ఇటుకలతో పట్టణాలు కట్టాల. ఈ 430 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో ఫరో వాళ్ళ చేత పీతోము, రామశేషు అని 2 పట్టణాలు కట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు కృప వలన ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. కనాను దేశానికి వెళుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇదేమి చేయట్లే. మొట్టమొదట ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఎర్ర సముద్రం అడ్డు వస్తే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. వెనక్కి తిరిగి అట్నుంచి వస్తున్నటువంటి ఐగుప్తీయులతో యుద్ధం చేయడానికి వీళ్ళకి ఏమండి టచ్ లేదు. అసలు వీళ్ళకి యుద్ధం అనేది తెలియదు. 430 సంవత్సరాలు వీళ్ళకి అసలు యుద్ధాల గురించి ఏం తెలియదు. వీళ్ళ పని ఏంటంటే వెట్టి చాకరీ చేయడమే. ఎలా యుద్ధం చేయగలరు? ప్రభు అన్నాడు మీరు అలా ఊరక నిలుచుండి చూడండి అయ్యా, నేను చూసుకుంటానన్నాడు. ఎర్ర సముద్రం పాయలు చేసాడు, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. మారాను మధురంగా మార్చాడు. 16వ అధ్యాయంలో పైనుండి మన్నాను కురిపించాడు. నిర్గమకాండం 17వ అధ్యాయానికి వచ్చేసరికి మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల మీదకి అమాలేకీయులు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి అమాలేకీయులు వచ్చారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి అమాలేకీయులు వచ్చారో ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, మీరు అలా ఊరికి నిల్చుండి చూడండి, అమాలేకీయుల సంగతి నేను చూసుకుంటాను అంటాడేమో అనుకున్నారు దేవుడు. కానీ ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు కొండ మీదకి వెళ్ళు, ప్రార్థన చేయి. యెహోషువకు చెప్పు, మనుషులు నేర్పరుచుకుని పాడెములో యుద్ధం చేయమని. ఏం చేయాలా? యుద్ధం చేయాలి. ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేయాల్సింది ఎవరు? దేవుడు చేయడు. అమాలేకీయులతో యుద్ధం నువ్వే చేయాలా? అసలు అమాలేకీయులు అంటే ఎవరు? ఈ మాట జాగ్రత్తగా వినాలి. అసలు అమాలేకీయులు ఎవరు? అమాలేకీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ మాట జాగ్రత్తగా వినండి మీరు. అమాలేకీయులు ఎవరు అంటే ఆదికాండం. మరలా మీరు ఆదికాండంలోకి రావాలి. ఆదికాండం 36వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 36వ అధ్యాయం. 36వ అధ్యాయంలో ఎదోము అను యాషావు వంశావళి అని స్టార్ట్ చేశాడు. యాషావు ఎవరో తెలుసా మీకు? చెప్పండి. యాషావు ఎవరు? యాకోబు గారు అన్నయ్య. ఓకే, యాషావు యాకోబు, అంతేనా? వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు? ఇస్సాకు గారి కొడుకులు. ఇస్సాకు ఎవరు కొడుకు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు అంటాం. మనం యాషావుని పక్కన పెడతాం. ఎందుకో చెప్తాను. యాషావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడంట. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అది ఆయన క్యారెక్టర్, యాషావు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ యాషావు యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వాడే అమాలేకు. చదవడం మాట మీకు చూపిస్తాను. 36వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం నుంచి.
యాషావు కుమారుల పేరు ఇవే. అమ్మ నేనే చదువుతాను వినండి. యాషావు భార్య అయినటువంటి ఆదా కుమారుడు ఎలీఫస్. అంటే యాషావు కుమారుడి పేరు ఎలీఫజు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనాజు. తిమ్న యాషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. ఇప్పుడు వినాలి. యాషావు కుమారుడి పేరు ఎలీఫజు, ఎలీఫజు కుమారుడి పేరు అమాలేకు. అంటే యాషావుకి మనవడవుతాడనమాట. ఎవరు? అమాలేకు. ఈ అమాలేకులో నుంచి వచ్చిన వారే అమాలేకీయులు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే అమాలేకీయులు ఎవరు అంటే యాషావు సంతతి వారు. మరి యాషావు ఎవరు? శరీర సంబంధి, వ్యభిచారి. నేను అంటలేదు, బైబిల్లో రాయబడి ఉంది. భ్రష్టుడు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నటువంటి వ్యక్తి, శరీర సంబంధమైనటువంటి వాడు. ఈ యాషావు వంశావళిలోంచి వచ్చిన వారు అమాలేకీయులు. ఇప్పుడు ఇంతకీ అమాలేకీయులు అంటే ఎవరు అంటే శరీర సంబంధులు. వినాలి వినాలి వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు వెళుతూ ఉంటే వారి మొట్టమొదట వారి శత్రువులు ఎవరు అని అంటే వారి మొట్టమొదట శత్రువులు అమాలేకీయులు. చెప్పండి అందరూ. అలాగే ఐగుప్తు అనబడినటువంటి ఈ లోకము నుంచి పరమ కనాను అనబడినటువంటి పరలోకానికి వెళుతున్నటువంటి ఆనాడు వారు చేసిన అరణ్య యాత్ర ఈనాటి మన విశ్వాస యాత్రకు సాదృశ్యంగా ఉంది. మరి మన విశ్వాస యాత్రలో కూడా విశ్వాసికి ప్రథమ శత్రువు ఎవరు అని అంటే అప్పుడు చెప్పాలి ఎవరు? మన శరీరమే. దేవునికి స్తోత్రం కలుగు. అంటే మొట్టమొదట నువ్వు ఎవరిని జయించాలి? నీ శరీరమే నీ మొదటి శత్రువు. గలతీ పత్రికలోను రోమా పత్రికలోను అంటాడు. ఎవరు తీయద్దు వినండి. ఏమంటాడో తెలుసా? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అయ్యగారు 30 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడికలు పెట్టారు. ఏమండి, నీ లోపల ఉన్న ఆత్మ అంటదే 30 రోజుల్లో ఒక్క రోజు కూడా తప్పిపోకుండా ఇల్లు, అవసరమైతే కనీసం ఒక 4-5 రోజులు ఉపవాసం ఉండు అంటది. ఎవరు? లోపల ఉన్న ఆత్మ. శరీరం అంటది ఏంటి? ఉపవాసం ఉంటావా? మొన్నే కదా డాక్టర్ గారు ఏం చెప్పారు నీకు? టైంకి తినేమన్నారా? నీరసం వచ్చేస్తుందన్నారా? ఏమండి, ఉపవాసం ఉంటావా అంటది శరీరం. ఆత్మ ఏమంటుంది? కనీసం ఒక 2 రోజులను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపు అంటది. శరీరం ఏమో. ఇప్పుడు ఆత్మకు శరీరానికి ఏంటి చెప్పండి? ఎవరు నెక్కుతారు? శరీరం నెక్కుతుందా? పిల్లరా, ఈ రెండింటికి ఎప్పుడు పోరాటమే. ఒకవేళ నిజముగా నీ ఆత్మ నెగ్గిందనుకు నువ్వు ధన్యుడివే. నువ్వు శరీరాన్ని జయించగలగాలి, శరీరాన్ని ఓడించాలి. శరీరాన్ని జయించే అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. శరీరాన్ని జయించే అవకాశం ఇస్తున్నాడు. అమాలేకీయులను జయించమని చెప్పాడు. ఎవరికి? సౌలుకి. అమాలేకీయులను జయించు. ఈరోజు నీకు చెప్పింది కూడా అదే. నీ శరీర క్రియలను జయించు. నీ అప్పటైట్స్, నీ భావోద్రేకాలు, తుచ్చమైన ఈ శరీరానికి 3 కోరికలు ఉంటాయండి. వాటిని నువ్వు జయించాలి. పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనస్సును అదుపు చేసుకున్నవాడే గొప్పవాడంట. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు తన మనస్సును అదుపు చేసుకున్నవాడు. సామెతలు గ్రంథంలో అంటాడు. నీ శరీరాన్ని నువ్వు జయించగలగాలి. ఏం చేశాడు సౌలు? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడట. ఏం చేశాడు? దేవుడు చెప్పాడు కదా వెళ్ళమని. ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పాడు, గుర్తున్నాయా? హతము చేయమన్నాడు, బొత్తిగా పాడు చేయమన్నాడు, నిర్మూలన చేయమన్నాడు. కానీ యుద్ధానికి వెళ్ళి సౌలు ఏం చేశాడట తెలుసా? సౌలు ఏం చేశాడట తెలుసా? యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధానికి వెళ్ళి అందరినీ ఓడించేసాడట. ఓడించేసి చూడండి ఏం చేశాడు. అక్కడ మనం సౌలు గారు చేసిన పనిని మీరు చదివితే గుర్తుంటుందని నేను చెప్పేయగలను. కానీ నేను చదువుతుంటగా మీరు బైబిల్ చూశారనుకోండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని చదవమంటా ఉన్నాను. చదవండి. కూడి
గొర్రెలలోను అమ్మా ఇంకొంచెం పైకి చదవాలి. అమాలేకీయుల రాజైన అగగును 7వ వచనం చదువుతున్న తరువాత సౌలు అమాలేకీయుల హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గములను షూరు వరకు తరిమి హతము చేసి ఏం చేశాడట? హతము చేశాడు. 3 మాటలు చెప్పాను నేను. హతము చేయాలి, బొత్తిగా పాడు చేయాలి, నిర్మూలన చేయాలి. అంటే మొదటిది చేశాడా? హతము చేసి అని రాశాడు. హతము చేశాడు. అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడా? అందరినీ నిర్మూలన చేయమన్నాడా? రాజును స్పేర్ చేయమన్నాడా? కానీ ఈయన ఏం చేశాడు? రాజును పక్కనెట్టి మిగతా వాళ్ళందరినీ నిర్మూలన చేశాడట. ఇంకా చూడండి, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక, ఇప్పుడు చూడండి, నిర్మూలన చేశాడా చేయలేదా? నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచపు పశువులన్నిటినీ నిర్మూలము చేశాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనదీసి నా ఆజ్ఞను గైకొనక పోయెను. సౌలు, నేను నీకేం చెప్పాను? శరీర సంబంధానికి సూచనగా ఉన్న అమాలేకీయులను నాశనం చేయమన్నాను. కానీ నువ్వేం చేశావు? ఏమండి, సగం చేసావు, సగం చేయలేదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దెన్ డిసొబీడియన్స్ అంట. అంటే సగం లోబడడం అవిధేయత కంటే భయంకరం అంట. అసలు లోబడపోయినా పర్లేదు, అసలు యుద్ధానికి వెళ్ళకపోయినా వేరే సంగతి, కానీ వెళ్ళాడు, కానీ దేవుడు చెప్పింది చేయలేదు. కానీ సౌలేమంటున్నాడో తెలుసా? దేవుడికి అర్థమైపోయింది. వెంటనే సమూయేలుకి చెప్పేశాడు. వాళ్ళు ఇంకా యుద్ధానికి నుంచి రాకమునిపే సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో సౌలు ఏం చేశాడో తెలుసా? నా మాటను నెరవేర్చలేదు, నన్ను అనుసరించడానికి వెనక తీశాడు. అసలు సౌలుని రాజును చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఈ లోపల సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడంట. వచ్చేసరికి సమూయేలు సౌలు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చేసరికి 13వ వచనం చదువుతున్న తరువాత అతడు సౌలు యొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఏమండి, ఎవరిని ఆశీర్వదించాలి? పాస్టర్ గారి విశ్వాసాన్ని ఆశీర్వదించాలా? విశ్వాస పాస్టర్ గారిని ఆశీర్వదించాలా? ఇప్పుడు సమూయేలు వచ్చి ఏమనాలి? సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అంటున్నాడు, అనాలి. కానీ సమూయేలుని చూసి సౌలు అంటున్నాడట, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక అంటూ తర్వాత ఏం మాట అంటున్నాడు చూడండి, యెహోవా ఆజ్ఞను నేను ఇప్పుడు చెప్పండి, నెరవేర్చాడా లేదా? ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్పింది చేయకుండా ఏమండి మనం ఎక్స్ట్రాలు చేస్తుంటాం. ఆదివారం కానీ లేక ఈ పుల్పిట్ మీద నుంచి సేవకుడు పలికిన మాటను మనం పాటించకుండా, సేవకుని నోటి గుండా దేవుడు పలికినటువంటి వాక్యాన్ని మనం నెరవేర్చకుండా, మాస్టర్ గారు మీకు వందనాలండి, సౌలు ఏమంటున్నాడు? సమూయేలు వస్తా ఉంటే యెహోవా వలన మీకు ఆశీర్వాదం, నేను దేవుని ఆజ్ఞను, యెహోవా ఆజ్ఞను నెరవేర్చింది. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి. అవిధేయత సౌలు జీవితానికి ఎంత నాశనాన్ని తీసుకొచ్చిందో చూడండి. అవిధేయత సౌలు జీవితాన్ని ఎంత నష్టపరిచిందో గమనించండి. అంటే ఉన్నాడు, నేను నెరవేర్చేశానని. అవునా? అయితే ఆ గొర్రెల అరుపులు, అలాగైతే వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడమే నేను దానికి ఆయన కవర్ చేసుకుని, అయ్యా అది దేవుడి కోసమే తెచ్చాను, దేవుడికి ఇద్దామనే. మనందరికీ సుపరిచితమైనటువంటి మాట 22వ వచనంలో, అందుకు సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆలోచించుము. బలు అర్పించట కంటే, మా ఆజ్ఞను గైకొనటి పొట్టేళ్ల త్రోవ అర్పించట కంటే సౌలు దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. సౌలు దేవుని మాటకు అవిధేయుడయ్యాడు.
చాలా సందర్భాల్లో మనము సౌలులాగే దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ ఉంటాం. మూలవాక్యం మర్చిపోకండి, సౌలు కుటుంబము అంతకంతకు నేరస్తులు. సౌలు యొక్క అవిధేయత సౌలునే కాదు, సౌలు కుటుంబాన్ని నాశనం చేసింది. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొంచెం ముందుకు వెళితే మనందరికీ తెలుసు సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మొట్టమొదటిగా సౌలును దేవుడు అభిషేకించాడు. తైలపు కొమ్ము పట్టుకుని సౌలు తల మీద పోసి, ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించాడని చెప్పి అక్కడి నుంచి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తుంటే కొన్ని సూచనలు కనపడతాయి. రాహేలు సమాధి దగ్గర నుంచి, తాబోరు మైదానం నుంచి, దేవుని కోట నుంచి నువ్వు వెళ్తా ఉంటావు. చివరికి దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది అన్నట్టుగానే సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా? ఇక్కడ ఒక మాట వినాలి. అప్పుడు సమూయేలు మరొక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా, రాజుగా దేవుడు నేను నియమించాడు కనుక నేను వస్తాను, మన ఇద్దరం కలిసి గిల్గాలులో బలి అర్పిద్దాం. నేను వచ్చే వరకు 7 రోజులు గిల్గాల్లో ఆగు అన్నాడు. సౌలు అందరికంటే ముందు గిల్గాలు వెళ్ళిపోయాడు. 1 రోజు అయిపోతాం, 2 రోజులు అయిపోతాం, 3 రోజులు అయిపోతుంది. వినాలి నా వైపు చూస్తూ. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7వ రోజుకి వచ్చేసారు. 7వ రోజుకి వచ్చేసారు. సమూయేలు ఎప్పుడు వస్తాడు? 7 రోజుల తర్వాత, 7 దినములు ఆగమన్నాడు. ఇప్పుడు 7 దినములు ఆగమంటే ఎన్ని రోజులు ఆగాలి చెప్పండి? 6.5 రోజుల, 6.25 రోజుల, 6.30 రోజుల. 7వ రోజు పూర్తయ్యే వరకు ఆగితే సంపూర్ణంగా లోబడినట్లు లెక్క. 7 రోజులు పూర్తయిన తర్వాత అప్పుడు సౌలు రాలేదనుకోండి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. రోజు ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు రోజు ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా? సాయంకాలం 6 గంటలకి. మన వాచ్లో టైం ఎప్పుడు మారుతుంది? రాత్రి 12 గంటలకి. యూదులకు ఎప్పుడు మారుతుంది తెలుసా? సాయంత్రం 6 అయితే నెక్స్ట్ డేలోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. నెక్స్ట్ డేలోకి ఎంటర్ అయిపోతారు 6 గంటలకి యూద పద్ధతి ప్రకారం. 6 దాటితే నెక్స్ట్ డే. ఏమండి? 6 దాటిన తర్వాత ఈరోజు 6వ రోజు అనుకోండి, 7వ రోజు ఎప్పుడు వస్తుంది? సాయంత్రం 6 దాటితే విశ్రాంతి దినంలోకి 7వ రోజుకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు సమూయేలు 7వ రోజులు వస్తాను, 7 రోజులు ఆగన్నాడు. ఇప్పుడు సమూయేలు వచ్చే వరకు ఆగాలి. 6వ రోజు అయిపోయింది. ఉదయం 10 అయిందంట, 11 అయిందంట, 12 అయిందంట, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. యూదులకు ఒక ఆచారం ఉంది. అదేంటంటే 3 గంటల సమయానికి బలులు అర్పిస్తారు వాళ్ళు. 3 గంటలకి. కాబట్టి అనుకున్నాడట, బలి అర్పించే టైం అయిపోయింది, ఇంక సమూయేలు రావడం లేదని చెప్పి ఏం చేశాడో తెలుసా? యాక్చువల్గా ఈయన అభిషేకించింది ఎలా అభిషేకించాడంటే రాజుగా అభిషేకించాడు. ఎలాగ అభిషేకించాడు? ఆ రోజుల్లో 3 అభిషేకించేవారు. 1 రాజులను అభిషేకించేవారు, 2 ప్రవక్తలను అభిషేకించేవారు, 3 యాజకులను అభిషేకించేవారు. ఈయన రాజుగా అభిషేకించబడ్డాడు కానీ యాజకుడిగా కాదు. బలులు ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. యాజకుడు ఎవరు? సమూయేలు. సమూయేలు వచ్చే వరకు ఆగాలి. కానీ 6.5 రోజులు లేక 6.30 రోజులు ఆగగలిగాడు. కానీ చివరిలో సహనాన్ని కోల్పోయి 3 గంటల సమయంలో ఆయనే యాజకుడు అయిపోయి బలర్పించేశాడంట. ఇంకా జస్ట్ అలా బలర్పించాడు, ఇంకా బలి పూర్తవలేదు. ఈ లోపల సమూయేలు వచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సమూయేలు ఇన్ టైంలో వచ్చాడా లేదా? ఖచ్చితంగా వచ్చాడు. 6 దాటిన తర్వాత వస్తే 7 రోజులు పూర్తి అయిపోయి ఇంకా రాలేదని అనుకోవచ్చు. కానీ ఇన్ టైంలోనే వచ్చాడు. కానీ ఈయనే ఓపిక పట్టలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించాడు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించాడో వెంటనే అంటే ఇంక వెంటనే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? చదవన మాట 13వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము
13వ వచనం. సమూయేలు అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఈ ఒక్క మాట చదివినప్పుడు నేను చాలా దుఃఖపడ్డానండి. ఇదిగో నువ్వు అవివేకపు పని చేశావు. నీ రాజ్యమును ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలము నిలుపుటకు యెహోవా తలచి ఉండెను, కానీ అది నిలవదు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలం ఎవరు రాజు? అంటే సదాకాలం అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు తర్వాత సౌలు కుమారుడైన యోనాతాను తర్వాత యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు సౌలు వంశమే రాజ్యంగా చేయాలని ఇది దేవుని ప్రణాళిక. కానీ దేవుడు సౌలు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చెడిపోవడానికి కారకులు ఎవరు? సౌలు అవిధేయత. ఈరోజు నేను ఒక మాట చెప్పనా? ఇక్కడ కూర్చున్న నీ పట్ల కూడా దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ఎక్కడో దీవించాలనుకుంటున్నాడు, ఏదో గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. భక్తుడైన దావీదు అంటాడు, నా ఎడల మీకున్న తలంపులు వివరించదనుకుంటున్నా అవి లెక్కకు మించినవి, విస్తారమైనటువంటి తలంపులు. ఈ మట్టి బుర్రకు అందనటువంటి తలంపులు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. కానీ ఆ తలంపు నెరవేరాలి అంటే, దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీ గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ నీ అవిధేయత దాన్ని చెడగొడతా ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు, నా ఆలోచన ఏంటో తెలుసా, నా ప్రణాళిక ఏంటో తెలుసా? ఇశ్రాయేలు మీద సౌలు రాజ్యమును సదాకాలము నిలుపుటకు నేను తలచి ఉన్నాను. దట్ ఈస్ మై ప్లాన్ అండ్ దట్ ఈస్ మై పర్పస్. అది నా ఉద్దేశం. కానీ నన్నేం చేయమంటావు? సౌలు అవిధేయత. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి అవిధేయత ఉంటే, నీ జీవితంలో దేవునికి ఉన్న ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కోల్పోతా. ఏమవుతుందో తెలుసా? ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారి జీవితంలో దేవుడు వేసినటువంటి ప్రణాళికలను ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారి మీదకి షిఫ్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతే. సౌలు పోగొట్టుకున్నటువంటి కృపను దావీదు అందిపుచ్చుకున్నాడు. అంతే. సౌలుకి దావీదుకి ఎంత తేడా తెలుసా? సౌలుకి దావీదుకి ఎంత తేడా తెలుసా? సౌలు రాజుకు పర్ఫెక్ట్ ఫిగరు. అందుకే ఇశ్రాయేలీలందరూ కూడా సౌలునే కోరుకున్నారు. ఆ రోజుల్లో 5 తరాల చరిత్ర ఉండాలి. 9వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం ఏమంటాడు చూడండి. నా మాట వినండి ముందు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి రాజు అవ్వాలి అంటే 5 తరాల చరిత్ర ఉన్నవాడు ఉండాలి. అందుకనే 9వ అధ్యాయంలో ఏమని అతని 5 తరాల చరిత్ర రాస్తూ వచ్చాడు. ఏంటది? అబీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అనే మాట రాసుకొచ్చాడు. కీషుకు జననమైనటువంటి బిన్యామీనుడైనటువంటి సౌలు. 5 తరాల చరిత్ర ఎందుకు రాశాడు ఇక్కడ? ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే ఆ రోజుల్లో 5 తరాల చరిత్ర ఉండాలి. సౌలుకు ఉంది ఆ చరిత్ర. దావీదుకి వెనక్కి 5 తరాలు చెప్పండి. దావీదు వెనక్కి 5 తరాలు చెప్పుకుంటే ఎవరెవరు వస్తారో తెలుసా? దావీదు చరిత్రలో ఏమండి? రూతు, ఓబేదు యొక్క భార్య, రూతు గ్రంథంలో రూతు ఆ యొక్క నయోమి కోడలుగా ఉండి బోయజుకు భార్యగా ఉంటుంది.
బోయజుకు రూతుకు ఓబేదు పుడతాడు, ఓబేదుకు యెషై పుడతాడు, యెషైకి దావీదు పుడతాడు. సో వెనక్కి తిరిగి చూస్తే రూతు చరిత్ర, దావీదు చరిత్రలో ఎవరు వచ్చారు? రూతు. ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోతే ఎవరు వస్తారు? తామారు వస్తుంది, యూదా గోత్రం నుంచి వచ్చాయి. సో దావీదుకి 5 తరాల చరిత్ర లేదు. ఇంకా చెప్తా, సౌలు ఇశ్రాయేలీలో అందరికంటే భుజముల మట్టుకు ఎత్తుగా ఉంటాడంట. సౌలును చూస్తుంటే ఇశ్రాయేల్ అందరూ నిలబడ్డారు అనుకోండి, సౌలును గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే భుజముల మట్టుకు అందరికంటే ఎత్తుగా ఉన్నవాడు సౌలు. మరి దావీదు అందరికంటే పుట్టిన రాజుకు భాగ్యవంతుడై ఉండాలి, అంటే బాగా వెల్దీ ఫ్యామిలీలో పుట్టినోడై ఉండాలి, బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడై ఉండాలి. సౌలు దానికి సూట్ అవుతాడు. సౌలు అందుకే ఇక్కడ రాశాడు, కీషు అని ఒక ధనవంతుడని రాయలేదు. ధనవంతుడికి భాగ్యవంతుడికి తేడా ఏంటో తెలుసా? ధనవంతుడు అంటే ఏమండి కోటీశ్వరుడు, భాగ్యవంతుడు అంటే ఇంకా అంతకు మించి అనమాట. మీకు అర్థమైందా? భాగ్యవంతుడు. ఇంకా రాస్తాడు బహుభాగ్యవంతుడు అని రాస్తాడు. ఇలాగా దావీదుకి సౌలుకి మనం చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు సౌలుకే ఇచ్చాడు, కానీ సౌలు అవిధేయుడయ్యాడు. దావీదు దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే దేవుడు సౌలు పట్ల ఉన్న ప్రణాళిక అంతా దావీదు మీదకి షిఫ్ట్ చేశాడు. దావీదు తరతరములకు రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దావీదు సింహాసనం. ఒకని అధిపేత ఆ కుటుంబం అంతటిని అందుకే ఇందాక చదివించాడు 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబం అని రాశాడు, సౌలు కాదు. సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిపోయింది, కానీ దావీదు కుటుంబము అంతకంతకు త్వరపడింది. ఈరోజు దావీదు జీవితంలో విధేయతను మనం చూస్తాం. దావీదు జీవితంలో విధేయతను మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథంలోనే ఇందాక మనం చూసినటువంటి ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడే మనం 2వ గ్రంథంలో ఇందాక మనం 3వ అధ్యాయం చదివాం. అక్కడ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమండి 25వ వచనం దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము, అంతే. సౌలు చేయలేదు, దావీదు చేశాడు, అంతే. సౌలు అమాలేకీయులను హతము చేసి నాశనము చేసి నిర్మూలన చేయమంటే సౌలు ఏం చేశాడో తెలుసా? పూర్తిగా నాశనం చేయకుండా సౌలు అమాలేకు రాజు అయినటువంటి అగగు అనేవాడిని బతికించి ఉంచాడంట. ఆయన తీసుకొచ్చాడంట. ఎవరిని బ్రతికించి ఉంచాడు? రాజును బ్రతికించి ఉంచాడు. అందరినీ నిర్మూలన చేశాడట, కానీ రాజును బ్రతికించి ఉంచాడట. అసలు రాజును ఎందుకు బ్రతికించి ఉంచాలి? మీకు ఆ విషయం చెప్పనా? ఒక సామెత ఉంది, శత్రుశేషం రుణశేషం ఉంచకూడదంట. ఏంటి అంటే ఏంటి చెప్పండి? శత్రుశేషం ఉంచకూడదంట, రుణశేషం ఉంచకూడదంట. రుణశేషం అంటే అర్థం ఏంటంటే, ఏమంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, ఏమండి 90,000 తీర్చేసి 10,000 తీర్చకుండా వదిలేసామండి. ఓ సంవత్సరం మర్చిపోయామనుకో, మళ్ళా 1,00,000 అయిపోద్ది. నీకు అర్థమైందా? రుణశేషం అంటే అది. శత్రుశేషం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమండి అవతల పక్క రాజుని చంపేసి అవసరమైతే ఆ రాజ కుటుంబంలో ఎవరైనా చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా చంపేసేవారు. ఎందుకు చెప్పండి? ఎందుకు చంపేశారు తెలుసా? శత్రుశేషం ఎందుకు చంపేసేవారు? చంపకుండా వదిలేశారు అనుకోండి, ఆడు పగ పెంచుకొని పెద్దోడై మళ్ళా శత్రువుగా మారిపోయి కొంతమందిని వెంటేసుకుని మళ్ళా ఈయన మీదకి తిరిగి వస్తాడు. అందుకే ఎందుకు వచ్చింది గొడవని శత్రుశేషం రుణశేషం. అందుకే ప్రభు చెప్పాడు ఏమని తెలుసు? అమాలేకులు బొత్తిగా నాశనం చేసాయి, ఉంచొద్దాల్సిన భూమి మీద ఉండకుండా తుడిపెట్టేమన్నాడు. కానీ మనోడు ఏం చేశాడు? అగగు అనే అమాలేకు రాజును బ్రతికించి ఉంచాడు. ఈరోజు చాలా మంది
పూర్తిగా తుడిచిపెట్టరు. ఏమండి? పూర్తిగా మానేయరు, పూర్తిగా తీసేయరు. ఏమండి? చాలా మట్టుకు మానేశానండి. ఇంతకు ముందు 10 సిగరెట్లు కాల్చివ్వండి, ఇప్పుడు 2. ఆ 2 చాలు. ఒకసారి అలాగే మీటింగ్ వెళ్ళాను, ఒకసారి వాకింగ్ చెప్పడానికి. ఒక పెద్ద ఆవిడ వచ్చింది, పల్లెటూరులోని పెద్ద ఆవిడ వచ్చి, బాబా నా కోసం ప్రార్థన చేయండి. ఏమని చేయమంటావు అమ్మా అన్నాను. బాబా అన్నీ మానేశాను బాబా, కానీ ఆ సొట్ట ఒక్కటే. ఏంటంట? కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది యవనస్తులు ఉన్నారు, వినండి జాగ్రత్తగా, పైన సరదాగా మొదలు పెడతారు. ఏంటంట? సరదాగా మొదలు పెడతారు. అవసరమైతే మన ఇదేమో మనకు అలవాటు ఏంటి, ఎప్పుడు మానేయాలంటే అప్పుడు మానేయచ్చు అనుకుంటారు అంతే. కానీ తీరా అలవాటు అయిన తర్వాత నువ్వు మానలేదు. సరే, ఇలాగే గోదావరి పక్కన ఉన్నటువంటి లంక గ్రామాలకు తెలుస్తుంది. ఎర్రనీరు వచ్చినప్పుడు, గోదావరి వదిలేటప్పుడు పైనుంచి అడవుల్లోంచి కొన్ని దొంగలు కొట్టుకొస్తూ ఉంటాయి, కలప కొట్టుకొస్తుంటుంది. అందుకని ఆ గోదావరి నది పక్కన ఉన్నటువంటి వారు గోదావరిలోకి వెళ్ళి ఎర్రనీరు వచ్చినప్పుడు కలప తీస్తారు. ఒక్కోసారి, ఇప్పుడు కాదులేండి, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఆ టైంలో టేక్ కర్రలు, మంచి మంచి కర్రలు కొట్టుకొస్తూ ఉంటాయి. ఆ కలప తీసుకుంటారు, కొంచెం ఏమన్నా మంచి ఉంటే అమ్ముకుంటారు, లేదంటే పొయ్యిలో పెట్టుకోవడానికి కలపకి వాడుకుంటారు. ఒక 2 వ్యక్తులు ఉదయకాలం వెళ్ళారట. ఎర్రనీరు చాలా ఉధృతంగా ప్రవహించుకుంటూ వస్తుంది. ఆ ప్రవహించుకుంటూ వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళి ఆ గోదావరిలో ఉన్నటువంటి కర్రలన్నీ ఒడ్డుకు తెచ్చుకుంటున్నారు. ఇక సాయంకాలం అయిపోతుంది. అందులో ఒకడు అన్నాడట, వెళ్ళిపోదాంరా, చీకటి పడిపోతుంది, తీసిని చాలు అని అనుకున్నారు. ఈ లోపల పక్కన ఉన్నవాడు అన్నాడట, రే అదేదో పెద్ద నల్లగా దొంగ కొట్టుకొస్తుంది, అది ఒక్కటి తీసేసి వెళ్ళిపోదాం, నువ్వు ఒడ్డు మీద ఉండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానని వెళ్ళాడట. వెళ్ళి వాళ్ళు ఆ కలపను ఇలాగా ఒడ్డు వైపు నడుపుకుంటూ రావాలి. వెళ్ళాడట, వెళ్ళి దాన్ని పట్టుకుని అది ఇటేపు రాకుండా అటుపక్క వెళ్ళిపోతున్నాడట. అప్పుడు వీడు ఒడ్డు మీద నుంచి అరుస్తున్నాడు, రే నువ్వు అటు సుడిలోకి వెళ్ళిపోతున్నావు, ఇలా ఒడ్డు వైపు రా అని అరుస్తా ఉంటే ఆడు ఏమి సమాధానం చెప్పట్లే, ఇంకా గట్టిగా అరుస్తున్నాడట, రే నువ్వు అటు సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నావు, దాన్ని వదిలేసి వచ్చారా అంటే ఆడు లోపల నుంచి గట్టిగా అరుస్తున్నాడంట, నేను ఎప్పుడో వదిలేశాను రా, అది నన్ను వదులుతా లేదు అన్నాడంట. ఇంతకీ విషయం ఏంటంటే, బ్రతికున్నటువంటి ఎలుగుబంటి ఒకటి కొట్టుకెళ్తుంది. దూరం నుంచి అదే దొంగ అనుకుని ఈడెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. నీటిలో కొట్టుకుని పోతున్నా ఎలుగుబంటికి భయమేసి ఈడు కనపడేసరికి ఈయన్ని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈడు వదిలేద్దామన్నా అది వదులుతాలే. ఇద్దరు కలిసి సుడిగుండంలోకి పోయారు. సరదాగా మొదలెడతావు అలవాటు, జాగ్రత్త. నువ్వు వదిలేద్దామన్నా అది నిన్ను వదలదు, నువ్వు వదిలేద్దామన్నా అది నిన్ను వదలదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు శరీర క్రియలను, నీ అలవాట్లను, నీ వ్యసనాలను, శరీర సంబంధమైనటువంటి నీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ అపటైట్స్ ని చంపడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చంపకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చంపకపోతే అది నేను చంపేస్తుంది. సౌలు ఎలా చచ్చిపోయాడో తెలుసా మీకు? సౌలు ఎలా చచ్చిపోయాడో తెలుసా? సౌలును చంపింది ఎవరో తెలుసా? అమాలేకు రాజు పేరు ఏం పేరు రాసుకున్నా చదివాం మనం అక్కడ? అగాగు. ఏం పేరు? అగాగు. అగాగు. ఈ అగగు వంశములో నుంచి వచ్చినటువంటి ఒక అమాలేకీయుడు సౌలును పొడిసి చంపేశాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. గిల్బోవా పర్వతంలోకి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకుని ఉండేను. అతడు రథములను రౌతులను తన వెను వెంట తగులుచుండటి చూసి వెనక తిరిగి నన్ను కొనుగొని పిలిచినందుకు చిత్తమున ఏలినవాడని నేను అంటే, నీ వెవడవని అతను నన్ను అడుగుగా నేను అమాలేకీయుడును అన్నాడు. అమాలేకీయుడును అన్నాడు. ఏమండి? ఓహో అలాగా, అయితే నా ప్రాణం ఇంకా బాధపడుతుంది కనుక
నువ్వు నన్ను చంపానంటే అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, అక్కడ ఆ కింద రాసిన మాట, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతనిని చంపి తిని. ఎవరు చంపాడట? ఒక అమాలేకీయుడు. నా వైపు చూస్తూ వినండి. దేవుడు అమాలేకీయులను చంపే అవకాశం ఇచ్చాడు, కానీ అమాలేకీయులను బతికించి ఉంచాడు. అదే అమాలేకీయుడు సౌలును చంపాడు. అమాలేక్ అంటే శరీర సంబంధులని చెప్పాను, శరీర సంబంధమైనటువంటి కార్యాలని చెప్పాను. శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన అలవాట్లు నువ్వు చంపకపోతే, ఆ చంపే అవకాశం దేవుడిచ్చినప్పుడు నువ్వు లోబడి వాటిని చంపకపోతే ఏదో ఒక రోజు అవే నిన్ను చంపుతాయి. బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరు మీద రాయబడిన 2 పుస్తకాలు ఉన్నాయి. ఏంటి? రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో ఒక విలన్ ఉన్నాడు. ఎవరు చెప్పండి? హామాన్. ఎవడో తెలుసా మీకు? హామాన్ ఎవడో తెలుసా? అగాగీయుడైన హామాన్. అంటే ఏ అగగునైతే ఈ సౌలు బ్రతికించి ఉంచాడో ఆ సౌలు ఫ్యామిలీలో నుంచి వచ్చినోడే, ఈ అగగు ఫ్యామిలీ నుంచి వచ్చినోడే హామాను. చూడండి, 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడగు. ఇప్పుడు హామాన్ ఎవరు చెప్పండి? హామాన్ ఎవరు? అగాగీయుడు, అమాలేకీయుడు. నిజంగా ఆ రోజు సౌలే గనక దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా అమాలేకీయులను నాశనం చేసి అగగును కూడా చంపేసి ఉంటే ఏం జరుగుండేది? అగగును కూడా చంపేసి ఉంటే నేను అనుకుంటాను బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో వీళ్ళను ఉండేవాడు కాదు. ఎస్తేరు గ్రంథంలో యూదులకు అన్ని శ్రమలు వచ్చి ఉండేవి కాదు. యూదులంత హింస పొందేవారు కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసినప్పుడు అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని కార్యాలు, దేవుని మాటకు విధేయత చూపించడం అనేది నీకు ఆశీర్వాదకరం. కానీ ఈ రోజుల్లో దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, నేను మాట్లాడేది దేవుని పిల్లలంటే మనమే, దేవుని మాటకు విధేయత చూపించే మనసు మనకు లేదు. వినుట మట్టుకు విందురు గాని అన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఏంటంట? వారు విధేయులగుటకు మనసు. అసలు విధేయులయ్యే మనసే లేదంట వాళ్ళకి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, సౌలుకు ఒక అవకాశమే కాదు, నేను 2 చెప్పాను. మొదటి అవకాశం అమాలేకీయుల విషయంలో ఇచ్చాడు. అంతకుముందు గిల్గాలులో వేచి ఉండు, నేను వచ్చే వరకు బలులర్పించదని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు అసలు విధేయులయ్యే మనసే లేదంట. మన వాక్యం చెప్పినంత వరకు అలాగ వింటాం. నిజముగా దేవుని పిల్లలైన వారు దేవుని మాట వినాలి. దేవుని పిల్లలు దేవుని మాట వినాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే విధేయులకు ఏమి లేదంట. లోబడనొల్లని ప్రజలు, విధేయులయ్యే మనసే లేదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడాడు, కానీ అనేక సందర్భాల్లో వారు అవిధేయులయ్యారు. అది అవిధేయత. హోషేయ గ్రంథంలో ఏమండి ఒక మంచి మాట చెప్తాడు. 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో మొండితనం అంట. చదవండి అన్నమాట. 4:10, 4:16 చదవమ్మా.
హోషియా గ్రంథం 4:16. పియ్య మొండితనము చూపినట్లు. ఏం చూపిస్తున్నారంట? పెయ్యి అంటే మాకంటే మీకు ఎక్కువ బాగా తెలుస్తుంది. పెయ్యి అంటే ఏంటి చెప్పండి? పుట్టినటువంటి దూడ పిల్ల, అంతేనా? పెయ్య అది మొండితనం చూపిస్తుందట. పెయ్య మొండితనం చూపించినట్లు దేవుని పిల్లలైన వారు లోబడకుండా, మాట వినకుండా, విధేయత చూపించకుండా మొండితనం. ఎన్ని సందర్భాల్లో మొండితనం చూపిస్తున్నా. మొదటి మాట, ఒక 3 విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సమయాన్ని బట్టి. అందులో మొదటి మాట ఈరోజు మన టాపిక్ విధేయత. సౌలు కుటుంబం అంతకంతకు నిరసిల్లింది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది. కారణం ఏంటంటే సౌలులో అవిధేయత మనం చూశాం, దావీదు జీవితంలో విధేయత మనకు కనపడుతుంది. సౌలు అవిధేయుడు, దేవుని మాటకు లోబడనల్లని వాడు. విధేయత చూపినవాడు దావీదు. అందుకే దావీదు దీవించబడ్డాడు. ఈరోజు నీ దీవెన నీ చేతుల్లోనే ఉంది. నువ్వు లోబడ్డావా, విధేయత చూపించావా, దేవుడి ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు ఒకవేళ అవిధేయత చూపించామనుకోండి, దేవుడు తన ప్రణాళికను, తన ప్లాన్ నీ పట్ల మార్చుకుంటాడంతే. సౌలు పట్ల దేవుడు తన ప్రణాళికను మార్చుకోవాల్సి వచ్చింది. నీ రాజ్యము సదాకాలము పెట్టాలని నేను అనుకున్నాను, కానీ నీ అవిధేయత వలన నేను నా ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటాడు, నా చిత్తానుసారమైన, నాకు ఇష్టానుసారమైన మరొక వ్యక్తిని నేను కనుగొన్నాను. ఎందుకు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందంటే సౌలు అవిధేయత. లోబడని ఇమ్మడం. దేవుడు మనకి ఒక చక్కని ప్రణాళిక వేస్తాడండి. నేను మాట చెప్తాను వినండి. ఒక కుమ్మరి తెలుసు కదా మీకు. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇర్మియాను కుమ్మరి వాని ఇంటికి పంపించాడంట. కుమ్మరి వాడికి ఇంటికి ఇర్మియా వెళ్ళాడట. కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళేసరికి, నువ్వు వెళ్ళు, ఏం చెప్పలే, వెళ్ళు అన్నాడంతే. వెళ్ళాడు. కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళేసరికట అక్కడ కుమ్మరివాడు మట్టిని తీసుకుని ఆ యొక్క దాని మీద పెట్టాడట అండి. ఏమంటారు దాన్ని? సారె మీద పెట్టాడంట. సారె మీద పెట్టి చక్కగా డిజైన్ చేస్తూ ఉన్నాడట. ఆమండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. మీరు అలా పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను కథలాగే చెప్పేస్తాను, నా వైపు చూడండి. ఇర్మియా వెళ్ళేసరికి నా వైపు చూస్తూ చూడండి, బైబిల్ ఎవరు చూడకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇంత మట్టి ముద్దలు తీసి సారి మీద పెట్టాడంట. సారి అంటే ఒక చక్రం లాగా ఉంటుంది. దాని మీద పెట్టి ఒక చక్కని పాత్ర తయారు చేస్తున్నాడట. ఆ పాత్ర తయారైపోయింది, ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇక ఫినిషింగ్ వచ్చేసింది. ఫినిషింగ్ వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఇంకా పని పూర్తవుతుంది అనుకునేసరికి కొండ అలా విడిపోయిందంట. ఏమైపోయింది? ఏం చేస్తాడు ఇప్పుడు? ఏం చేయగలుగుతాడు? ఆ మట్టి ముద్దను ఇలా తీసి పక్కన పడేసి ఇంకొక ముద్ద పెట్టాడంట. మీకు అర్థమైందని చెప్పిన మాట. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ఏం చేస్తాడో మట్టికి తెలియదు. అంతెందుకు పక్కన కూర్చున్న వాడికి తెలుస్తుందా? మట్టి ముద్ద ఎట్టగానే పక్కన కూర్చున్నాడు అంతే. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఒక పెద్ద వైట్ బోర్డు పెట్టాను, నేను ఒక పెన్ను తీసుకుని ఒక బొమ్మ వేస్తున్నానండి. ఏ బొమ్మ వేస్తున్నానో తెలుస్తుందా మీకు? పూర్తయ్యే వరకు మీకు తెలియదు. కానీ నేను ఏం వెయ్యబోతున్నానో ఆ బ్లూ ప్రింట్ నా మైండ్లో ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పింది. అలాగే కుమ్మరి మైండ్లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది.
ఆయన ఏం చేయబోతున్నాడో కుమ్మరి మనసులో ఉంటుంది. మనకి పక్కకి వెళ్ళి కూర్చుంటే మట్టి ముద్దే కనపడుతుంది, కానీ ఆ తర్వాత అది ఎంత అద్భుతమైన పాత్రగా మార్చబడబోతుందో మనకు తెలియదు, మట్టికి తెలియదు, కానీ కుమ్మరికి తెలుసు. నువ్వేం కాబోతున్నావో నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. నువ్వు సారి మీద ఉన్నావు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు, కానీ కుమ్మరి మీద నమ్మకంతో ఆయన చేతుల్లో ఇమిడావనుకోండి, అద్భుతమైన పాత్ర అయిపోతావు అంతే. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన చేతుల్లో ఇవ్వడలేదనుకోండి, ఆయన చేతుల్లో విరిగిపోయామనుకోండి, తీసి పక్కన పడేస్తాడు. ఆ ప్లేస్ లో ఇంకొక ముద్దు పెడతాడు. సౌలు విషయంలో అదే జరిగింది. సౌలు పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ప్రారంభించాడు, కానీ ప్రారంభంలోనే సౌలు విరిగిపోయాడు, అవిధేయుడైపోయాడు. ఇక్కడ ఇంకొక సత్యాన్ని చెప్తాను, టాపిక్ వచ్చింది కనుక. సారె మీద ముద్ద పెట్టి సారె తిరుగుతూ ఉంటుండగా కుమ్మరి వాని చేతులు ఆ ముద్దను గట్టిగా ఒత్తుతాయి. ఎన్ని వంకెలు వస్తే అన్నిసార్లు గట్టిగా వత్తాలి, అంతేనా? ఆ మట్టి అయ్యి బాబోయ్ నన్ను వత్తొద్దు, అయ్యి బాబోయ్ నన్ను వత్తొద్దు అందనుకోండి, కొమ్మరోడు ఇంక వత్తకుండా ఒకసారి ఇలాగ అన్నాడు అనుకోండి, ఒక పూలకుండి అవుద్ది. అర్థమైందా? పూలకుండికి పెద్ద వంకీలు ఉండవు, అవునా? ఇలా పెట్టి ఇలా అంటే పూలకుండి అయిపోద్ది, అంతేనా? అలా కాకుండా ఒక పూజ చేయాలనుకోండి, ఒక ఫ్లవర్ వాజ్ చేయాలనుకోండి, ఏం చేయాలా? ఎన్ని డిజైన్లు కావాలంటే అన్నిసార్లు గట్టిగా కుమ్మరి వాని ఒత్తిడి పడాలి. నేను ఒక మాట చెప్పనా, నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తుంటే నీ భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నాకు ఈ కష్టం వద్దు బాబోయ్, నాకు ఈ శ్రమ వద్దు బాబోయ్ అనుకో, సింపుల్ గా పూలకుండిలా ఉంటుందంటే నీ బతుకు. పూలకుండిని ఎక్కడ పెడతారు? మట్టేసి బయట పెడతారు. ఏమండి, ఒక అందమైన ఫ్లవర్ వాజ్ అయింది అనుకోండి, దాన్ని ఎక్కడ పెడతారు? అవసరమైతే దానికి పెయింటింగ్ వేసి ఫ్లవర్ వాజ్కి అందులో పువ్వులు పెట్టి అందంగా అలంకరిస్తారు. కారణం ఏంటంటే ఫ్లవర్ వాజు తయారవ్వడానికి కొన్ని ఒత్తిళ్లకు గురైంది. నీ జీవితంలో ఒత్తిడి ఎక్కువవుతుందా? శ్రమ ఎక్కువవుతుందా? దాని అర్థం ఏంటో తెలుసా? నీకు వచ్చిన ప్రతి కష్టం నిన్ను ఇంకా అందంగా మారుస్తుంది, నీ భవిష్యత్తును ఇంకా విలువగా మారుస్తుంది. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. కుమ్మరి వాని చేతులకు నిన్ను నువ్వు అప్పగించేసుకో. ద వన్ హూ డిజైన్స్ యూ, ఎవరైతే నిన్ను డిజైన్ చేస్తున్నాడో ఆయన తలంపులకు, ఆయన మస్తిష్కంలో, ఆయన హృదయంలో ఏ ఆలోచన ఉందో దానికి నువ్వు అప్పగించేసుకో. ఏమండి, మనం చెప్పడం కాదు. అందుకే రోమాపత్రికలు అంటాడు, మట్టెల్ని కుమ్మరాడుతూ నన్ను ఎందుకు ఇలా చేసావు అనడానికి సరిపోదట. హీ సావరిన్, ఆయన సార్వభౌమాధికారము కలిగిన వాడు. నీ బ్రతుకు ఏంటంటే లోబడమే. దేవునికి స్తోత్రం కలిగి విధేయత చూపించడమే. ఎంత విధేయత చూపిస్తావో అంత ఉన్నతమైన స్థితికి దేవుడిని తీసుకెళ్తాడు. ఈ రోజుల్లో క్రైస్తవుడికి విధేయత తక్కువగా ఉంది. దేవుని ప్రణాళికకు మనం లోబడడం లేదు, కానీ మనమే దేవుడికి చెప్పేస్తాం. ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా జీవితంలో నీ చిత్తము జరిగించునైనా? ఈరోజు అలాంటి ప్రార్థన తక్కువ. ఈరోజు నా జీవితంలో దేవుని చిత్తము జరిగించునైనా, నీ చిత్తానుసారంగా చేయనైనా అని చేసే ప్రార్థనలు తక్కువ. మన ప్రార్థనలు అన్నీ ఎలాంటి ప్రార్థనలు అంటే ఐడియాస్ మనవే, దేవుడి కాదు. ప్లాన్స్ మనవే, దేవుడు చేయాలా. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి నేను అనుకున్నట్లుగా, ఎవరు అనుకున్నట్టు? ప్రభువా మరి నేను అనుకున్నట్లుగా ఈ నెలలో సీటు పాట అందరికంటే తక్కువ నాకు వచ్చేళ్ళైనా ఏంటంట, ఆవిడ అనుకున్నట్టుగా అందరికంటే తక్కువగా ఈ నెలలో సీటు పాట ఆవిడకి వచ్చేయండంట. ఏం చేయాలో మనమే చెప్పేస్తే దేవుడికి, ఇక దేవుని చిత్తానికి ఎప్పుడు లోపడతాం? నీ కష్టమేంటో, నీ శ్రమ ఏంటో దేవుడికి చెప్పు. ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నువ్వేం చేస్తావో నీ చిత్తం జరిగించునైనా అనాలి. అంతేగాని అన్నీ నువ్వే చెప్పేస్తే అలాగా? దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకుందాం మనం. నువ్వు చేసింది నువ్వు నచ్చినట్టుగా చేసేసి దేవుడికి చెప్తాం. సౌలు అదే చేశాడు. సౌలు అవిధేయత అంటే ఏంటనుకున్నారు? ఏమండి, సౌలుతో దేవుడు అన్నాడు,
నాశనం చేయి, నిర్మూలన చేయి అన్నాడు. కానీ అందులో కొంచెం బలంగా ఉన్న వాటిని నాకు తీసుకొచ్చి బలి అన్నాడా? ఇది ఎవరి ప్లాను? మన ప్లాన్ కూడా అంతే. మనం ఎలా చేసేద్దాం, అలా చేసేద్దాం, దేవుడికి కొంత ఇచ్చేద్దాం. ఎవడడిగాడు నిన్ను? ఆలోచించు. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం. ఉందా నీ జీవితంలో అటువంటి విధేయత? సౌలు తన జీవితంలో అవిధేయత వలన చాలా కోల్పోయాడు. అయితే దేవుని కృప ఏంటో తెలుసా? అసలు ఆ అభిషేకించిన మొదటి వారంలోనే అవిధేయుడైపోయాడు. యుద్ధం అప్పగించిన మొదటి యుద్ధంలోనే అవిధేయుడైపోయాడు. అయినా సౌలుని ఎందుకో దేవుడు కృప చూపించి 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ 40 సంవత్సరాలు అప్పటికైనా ఎప్పటికైనా విధేయుడవుతాడేమో అనుకున్నాడు. 40 సంవత్సరాల్లో ఎప్పుడు సౌలు దేవునికి విధేయుడవలే. ఈరోజు నీకు కూడా దేవుడు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడేమో. ఇప్పటికే చాలా సార్లు అవిధేయుడైపోయావు. ఇప్పటికే చాలా సార్లు దేవుడి మాట వింటాను అన్నావు కానీ వినలేదు. అవిధేయత అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. మనం గొర్రె లాంటి వాళ్ళం. నువ్వు నిజంగా దేవుని గొర్రెలైతే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం, నా గొర్రెలు ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వింటున్నావా? స్వరం వింటామంటే అర్థం ఏంటంటే ఆయన మాటకు లోబడ్డాం. నా గొర్రెలు నా స్వరము వినను. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అన్నాడు. రెండో మాట ఏంటంటే, కొంతమంది స్వరం వింటాడు. ఇక్కడే వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన ప్రభువా నాయనా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నాయనా, నీకు వందనాలు అయినా అంటారు. ఇక్కడే మళ్ళా గేట్ బయటికి వెళ్తే స్వరము విన్న తర్వాత చేయాల్సిన రెండో పని ఉంది. స్వరం వినడం అర్థం ఏంటి? స్వరం వినడం అర్థం ఏంటి? కొంతమంది ఇక్కడ నిలబడి ఎవ్వరు మాట్లాడినా ఎవరు మాట్లాడుతున్నట్టు, ఇక్కడ నిలబడి ఎవ్వరు మాట్లాడినా ఎవరు మాట్లాడుతున్నట్టు. అమ్మా ఏం కాలేదు, మీరు ఈ టైప్ చూడండి, తొందరపడకండి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినాలి. నువ్వు ఎంతమంది దేవుని స్వరం వినడానికి వస్తున్నారు? ఇంటి దగ్గర మీరు ప్రభా ఈరోజు మేము ఆరాధనకి వెళ్తున్నాం, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నేను వింటాను, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని ఎంతమంది ప్రార్థన చేసుకుని వస్తున్నారు? నిజమే, అబద్ధంగా చేయకండి. ఒకవేళ చేసుకోకపోతే రేపటి నుంచి అలా రండి, ఇంటి దగ్గర నుంచే రావాలి. ఏమనంటే ప్రభా ఈరోజు నేను మందిరానికి వెళ్తాను, అక్కడ ఎవరో వస్తున్నారు, ఆ సేవకుడు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ ఆయన కాదు మాకు కావలసింది, నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినాలండి. విధేయత అంటే దేవుని మాట వినడం. ఒకసారి కొంతమందికి ఏంటంటే 30 రోజులు కదండి, వినాలి 30 రోజులు కదా, కొంతమంది మాట్లాడడం మొదలెడతారు. మొదటి రోజు వచ్చిన ఆయన పర్లేదు బాగానే చెప్పాడు, రెండో రోజు అబ్బా, మూడో రోజు పర్లేదు యావరేజ్, 4వ రోజు వచ్చిన ఆయన సింపేసాడండి బాబు. ఏంటి అంటే మీరు మార్కులు వేయడానికి వస్తున్నారా 30 రోజులు? మాకు ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఎందుకు వస్తున్నారు? నిజంగా మీరు ప్రార్థన చేసుకుని వస్తే ఇక్కడ ఎవడు నిలబడినా, గాడిద నిలబడినా మాట్లాడతాడు దేవుడు. మాట్లాడలేదా గాడితో దేవుడు? ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు. ఇంకో మాట చెప్పనా, సబ్జెక్ట్ కూడా ముఖ్యం కాదు, అంశం కూడా ముఖ్యం కాదు. ఒకసారి ఇలాగే ఒక ఆవిడట ఆ లాయన్ని గుడికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిందంట. చాలా ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తుందంట ఎప్పటి నుంచో. ఇలాగే పాస్టర్ గారు 30 రోజులు ప్రార్థన పెట్టారు. ఈ 30 రోజుల ప్రార్థనలో రా ఒక్కరోజైనా రా అంటే మొత్తానికి 15 రోజులు అయిపోయినాయి. ఇక లాభం లేదు, బుర్ర తినేస్తుంది, ఒక్కరోజు వెళ్ళి వచ్చేస్తే గొడవ వదిలిపోద్ది అని అనుకుని అన్నాడంట, ఇదిగో రేపు వస్తాను అన్నాడంట. వెంటనే ఆ ముందు రోజు ఎప్పుడైతే రేపు మందిరానికి వస్తానందో ఆ ముందు రోజు సాయంకాలం పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యారు
రేపు మా ఆయన వస్తున్నాడు, మీరు ఏం వాక్యం చెప్తారో నాకు తెలియదు, మళ్ళా మా ఆయన గుడి మానకూడదు అందంట. మళ్ళా గుడి మానకూడదందంట. ఆడెంత తెలివైనడో చూడండి. ఆడు అన్నాడంట, ఇదిగో రేపు నేను మందిరానికి వస్తాను కదా, రేపు మందిరానికి వస్తాను, ఒక్కసారి వస్తాను, మళ్ళా గుడికి రాను అన్నాడంట. ఈవిడ అనుకుందంట, ఫోన్లే ఒక్కసారి వస్తే చాలు, మా పాస్టర్ గారు వాక్యం మంచిగా చెప్తాడు, ఆయన వాక్యం పట్టుకుంటుందిలే అని ప్రార్థన చేస్తుందంట. వచ్చి కూర్చున్నాడు. వెనకాల ఆరాధన మొదలైంది, ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఇక వాక్యానికి పాస్టర్ గారు లేచి నిలబడ్డారంట. ఆవిడ ముందే కూర్చొని అంటుందంట, వెనకాల మా ఆయన ఉన్నాడు మొదలెట్టిందంటుంది. ఆ ముందు రోజు రాత్రి వచ్చి చెప్పింది కదా, రేపు మా ఆయన వస్తాడు, మీరు మంచి వాక్యం చెప్పాలని. రాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఏం చెప్పను ప్రభువా వాక్యం అని బైబిల్ తిరిగేస్తున్నాడట. ఏమండి 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, దేవుడు ఏం చెప్పాలో చెప్పట్లే, నిద్ర వచ్చింది, పడుకున్నాడు. పొద్దున్న లేచాడు, మళ్ళా బైబిల్ తీశాడు. అబ్బే ఏం మాట్లాడట్లా. 11 అయిపోయింది, మళ్ళీ ఉదయం 11, మధ్యాహ్నం భోజనం చేశాడు, పడుకున్నాడు. సాయంకాలం మీటింగ్. సాయంత్రం 5 గంటలకు బైబిల్ తీసాడట. ప్రభువా ఈరోజు ఏం చెప్పమంటావు నాయనా అంటే 5 గంటలకు దేవుడు అన్నాడంట, ఆదికాండం 5వ అధ్యాయం నుంచి మాట్లాడన్నాడంట. ఎక్కడి నుంచి? ఆదికాండం 5వ అధ్యాయం నుంచి అనగానే చాలా సంతోషంగా బైబిల్ తీశాడు. ఆదికాండం 5వ అధ్యాయం తీశాడు. 5వ అధ్యాయం తీసి చదివాడట. తీరా చూస్తే 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి ఉంది. ఏముంది? వంశావళి నుంచి ఏం మాట్లాడతాడు? అయినా దేవుడు చెప్పాడు ఆదికాండం 5వ అధ్యాయం నుంచి మాట్లాడాను. కాబట్టి ప్రార్థన చేసుకుని 5వ అధ్యాయం పైనుంచి కింద నుంచి పైకి 2-3 సార్లు చదివేశాడట. చదివేసి ఆరాధనకి వెళ్ళిపోయాడు. పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఈయన లేచి నిలబడ్డాడు. ముందు కూర్చుని ఆవిడ అంటుంది, వెనకాల ఉన్నాడు మా ఆయన, చెప్పండి అని. లేచి పాస్టర్ గారు అన్నారట, ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక, ఈరోజు మనం ఆదికాండం 5వ అధ్యాయం నుంచి మాట్లాడుకుందాం అని ఆదికాండం 5వ అధ్యాయం తీసి ఇలా ప్రారంభించాడట. ఆదాము ఇన్ని సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. షేతు ఇన్ని సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. ఎనోషు ఇన్ని సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. కేయినాను ఇన్ని సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. మహలేను ఇన్ని సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందాను. ఏరేదు ఇలాగ మొత్తం వంశావళంతా చదివేసి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక అన్నాడంట. ముందుకొచ్చిన ఆవిడ బుర్ర పట్టేసుకుంది. ప్రతి వారం బాగానే చెప్తాడు, ప్రతిరోజు ఈ వారం ఇటు ఇలా తగిలేసాడు అని అనుకుని మూతి తిప్పేసుకుని వెళ్ళిపోయిందంట. పాస్టర్ గారు అనుకున్నారచ్చా, ఆ లాయన్ రావడం సంగతి ఏమో కానీ వచ్చే వారం నుంచి ఈవిడు కూడా అనుకున్నాడట. వినండి, గిర్రుని వారం తిరిగింది. ఈసారి ఆవిడ ఇంట్లో జరుగుతున్న సీన్ ఏంటంటే, మరలా ఆదివారం వారం వచ్చేసరికి ఆవిడ ఊసురోమని తయారవుతుంది. ముందు వారం అయితే సిలకా గోరింకలకు 2 వచ్చాడు. ఇప్పుడు నేను ఒక్కడనే పోవాలి, అది చాలా మొండోడు, ఒకసారి వస్తా అన్నాడు కదా, ఇక రాడు అని అనుకుని నీరసంగా తయారవుతుందట. ఈ లోపల పక్క గదిలోంచి ఆయన తయారైపోయి అన్నాడంట, పదవే గుడికి వెళ్ళిపోదాం అన్నాడంట. ఆవిడికి ఆశ్చర్యంగా ఉంది. అదేంటి మా ఆయన గారు మా పాస్టర్ గారు చెప్పిన వాక్యం అంత బాగా నచ్చేసిందా మీకు అన్నాడు. ఆయన అన్నాడంట, మీ పాస్టర్ గారు ఏం చెప్పాడో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు, కానీ ఒక్క ముక్క మాత్రం నా చెవిలో పడిపోయింది అన్నాడు. ఏంటి ఆ ముక్క అంటే, ఆదివారం వాక్యం వినేసి వచ్చాను, పొద్దున్నే సోమవారం లేచి ఆఫీస్కి వెళ్దామని బండి తిస్తే నా చెవిలో అప్పుడు అతడు మృతి పొందాను. ఆఫీస్కి వెళ్ళి ఇలా ఫైల్ ఎలా తీస్తుంటే నా చెవిలో అప్పుడు అతడు మృతి పొందాను. ఈ వారం రోజులు నా చెవిలో ఒకటే గోల, ఏంటది? అప్పుడు అతడు అన్నాడంట. ఎప్పుడోకప్పుడు మృతి పొందడం తప్పదు కదా, పదకుడికి వెళ్ళిపోదాం అన్నాడంట. పిల్లలు నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? నువ్వు నిజంగా దేవుని స్వరము వినడానికి సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా వచ్చి ఇక్కడ కూర్చుంటే వంశావళిలోంచి కూడా నువ్వు దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. వంశావళిలోంచి మాట్లాడాడు. అతడు మారు మనసు పొంది బాప్తిసం పొందాడు.
దేవుని స్వరం వింటున్నావా నువ్వు? స్వరము వినడం ఒకటైతే విధేయత అనేది రెండవది. అదేంటంటే అక్కడ వ్రాయబడిన మాట 15వ అధ్యాయం యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి. రెండవది, నన్ను వెంబడిస్తే. అంటే ఏ వైపు నుంచి స్వరం వచ్చిందో ఆ వైపుకు తిరగాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని స్వరమును విన్నప్పుడు అటువైపుకు నువ్వు తిరగకపోతే, అటువైపుకు నీ అడుగులు మార్చుకోకపోతే, నీ జీవితాన్ని మలుచుకోకపోతే నీ జీవితంలో విధేయత లేదు. నా గొర్రె అయితే నా స్వరము వింటది, నా స్వరము వింటది, నన్ను వెంబడిస్తుంది. అనేక సార్లు సౌలుతో దేవుడు మాట్లాడాడు, కానీ సౌలు అవిధేయత చూపించాడు. కానీ దావీదు విషయంలో దావీదు దేవుని మాటను జవదాటలేదు. ఇందాక మనం చదువుకున్న 5:25 వరకు కూడా మాట మీకు చూపించాను. ఆ పైన మీరు చదివితే, ఎవరు చదవద్దు కానీ టైం లేదు కనుక, ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారట. యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు వెళ్ళి అడిగాడట, ప్రభువా మరి ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారు, ఏం చేయమంటావు నైనా, వెళ్ళమంటావా అంటే ప్రభు అన్నాడట, వద్దు వెళ్ళొద్దు అన్నాడట. మళ్ళా ఇంకా దగ్గరికి వస్తున్నారు, ప్రభు మరి ఏం చేయమంటావు, వెళ్ళమంటే అప్పుడే ప్రభు అన్నాడట, వెళ్ళు. కానీ ఎప్పుడు బయలుదేరాలో తెలుసా? కంబలి చెట్ల కొనల మీద దేవుని అడుగులు చప్పుడును విన్నప్పుడు అప్పుడు నువ్వు బయలుదేరు. యెహోవా యుద్ధమునకు బయలుదేరడని నీకు అర్థమవుతుంది. అంటే మొదట నేను బయలుదేరతాను, నా వెనక నువ్వు బయలుదేరు. ఎంత గొప్ప సంగతి అండి. అప్పుడు దావీదు నిజంగానే అలా బయలుదేరాడట. అలా బయలుదేరి ఫిలిస్తీయుల మీద జయం పొందాడట. దేవునికి స్తోత్రం కలుగును. 3 విషయాలు చెప్తానన్నా, నాకు ఇంకా హార్డ్గా ఒక 10 నిమిషాల టైం ఉంది అనుకుంటాను. ఈ 10 నిమిషాలు జస్ట్ అలాగా ఆ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మన ముఖ్యమైనటువంటి టాపిక్ విధేయత గనక దీని గురించి ఎక్కువ మాట్లాడాను. ఆ తర్వాత ఇంకొక 2 విషయాలు చెప్తున్నాను, వినండి. సౌలు పతనమైపోవడానికి మొదటిది అవిధేయత అయితే రెండవది అసూయ. ఏంటి చెప్పండి? సౌలులో అసూయ. మనందరికీ తెలుసు, సౌలు ఎప్పుడైతే దావీదును గొలియాతు మీదకి పంపించాడో, గొలియాతు వెళ్ళి దావీదును చంపేశాడట. అప్పుడు 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 9వ వచనములో ఉంది. నాటి నుంచి ఏటి నుంచి దాని ముందు ఒక పాట పాడారట. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని పాట పాడారంట. అంతే, ఆనాటి నుంచి సౌలు విషపు చూపు నిలిపాడంట. ఏంటంట? సౌలులో ఉన్న మరొక దుర్గుణం ఏంటంటే, ఒకటి అవిధేయత, రెండవది అసూయ. ఒకటి అవిధేయత, రెండవది అసూయ. 2 సార్లు అటెంప్ట్ మర్డర్ చేశాడు. 2 సార్లు సౌలు దావీదును చంపడానికి చూశాడు. 2 సార్లు. 18వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 11వ వచనం. చదువు తల్లి. ఒకప్పుడు అనుకొని విసిరాడు. చాలు. 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న రెండు సార్లు సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. 2 సార్లు దావీదు చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు దావీదును చంపడానికి 2 సార్లు దేవుడు తప్పించాడు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సౌలులో ఎప్పుడైతే అసూయ మొదలెట్టిందో, అసూయ బయలుదేరిందో, ఎదుట వ్యక్తిని చంపే స్థితికి దిగజారిపోయాడు. ఎవరు ఎదుట వ్యక్తి అంటే, దేవుడు అభిషేకించిన వాడు దావీదు. ఈ రోజుల్లో మనము వృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి అవిధేయత, రెండవది అసూయ. మన పక్కోడి గనక దీవించబడుతుంటే, మన పక్కోడిని ఎవడైనా పొగిడితే మనకు ఒక జలసీ వచ్చేస్తుంది. సౌలులో ఉన్న రెండవ దుర్గుణం ఏంటంటే అసూయ. మూడవది సౌలులో ఉన్న మరొక
దేవునికి నచ్చని లక్షణం ఏంటంటే అశ్రద్ధ. ఏంటి చెప్పండి? అశ్రద్ధ. సౌలు రాజు. రాజు అంటే అర్థం ఏంటో తెలుసా? తన ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉంది. తన ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే రాజు అప్రమత్తంగా ఉండాలి. కానీ సౌలు యొక్క అశ్రద్ధ ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4-6 వచనాలు. దావీదు ఆ ఆ దావీదు లేచి వచ్చి సౌలు నాకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును నాకు చాలు. అందరూ నా వైపు చూడండి. సౌలు ఎవరు? ఇప్పుడు అభిషేకించబడిన వాడు. సౌలు తల మీద ఏముంది? సమూయేలు తైలపు కొమ్ముతో సౌలును అభిషేకించాడు. సౌలు ఎవరంటే దేవుని అభిషేకము పొందినవాడు. ఇప్పుడు సౌలట ఒక గుహలోనికి వెళ్ళాడంట. అప్పుడు దావీదు వెళ్ళి సౌలుకు తెలియకుండా సౌలు పై వస్త్రపు చెంగు కోసాడంట. ఏమండి, నేను పొద్దున్నే ఒక మంచి షర్ట్ వేసుకొచ్చానండి. వినండి జాగ్రత్తగా. సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికి నా షర్ట్ వెనకాల ఎవడో ఇంత కన్నం పెట్టాడు అనుకోండి, మా ఆవిడ ఏమంటది? చెప్పండి, అంత కళ్ళు మూసిపోయాయా? ఎవడో నీ షర్ట్ కోసేస్తుంటే నీకు ఎంత నిర్లక్ష్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సౌలు అభిషేకించబడిన వాడు అంటే సౌలు తన అభిషేకాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. పై వస్త్రము అభిషేకానికి సూచన. ఏలియా యొక్క పై వస్త్రము ఎలీషా మీద పడింది. ఇప్పుడు సౌలు యొక్క పై వస్త్రపు చెంగు శత్రువు కోసేస్తుంటే సౌలుకు తెలియలేదు. అంటే సౌలు తనకు తెలియకుండానే తన అభిషేకాన్ని కోల్పోయాడు. అందుకే దేవుడు సౌలును పక్కన పెట్టింది. జాగ్రత్త, నీకు తెలియకుండా నీ శత్రువుని అభిషేకాన్ని దొంగిలిస్తాడు. రాజు పై వస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పై వస్త్రము, ఇంకా చెప్పాలి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నీతి అను పై బట్టను నా మీద వేశాడు అంటాడు. నీ నీతిని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను, నీ రక్షణ వస్త్రాన్ని, నీ నీతి వస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. భక్తి అంటే అశ్రద్ధగా చేసేది కాదండి. నాకు అనిపిస్తూ ఉంటుంది సౌలును దేవుడు తృణీకరించడం. సమూయేలు ఏడుస్తామంటే సమూయేలుతో అంటాడు, నేను విసర్జించినోడి కోసం నువ్వెందుకు ఏడుస్తావంటాడు. అంటే దేవుడు సౌలును విసర్జించడం అర్థం ఉంది. ఎందుకంటే తనకు సౌలుకి ఇచ్చినటువంటి కృపలను కాపాడుకోలేకపోయాడు. పై వస్త్రాన్ని ఏమండి, తన పై వస్త్రాన్నే కాపాడుకోలేనోడు ఇశ్రాయేలు ప్రజలను ఏం కాపాడుతాడు? రాజుగా. ఎంత అశ్రద్ధ సౌలుకి. ఇంకొక సందర్భాన్ని చెప్తాను. ఇదే సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలోనే 11వ వచనం 16వ వచనం. 11 చదవండి. అయితే ఓకే ఓకే వినండి, చెప్తాను, కథలాగా చెప్తాను. మరొక సందర్భంలో 3 అంచెల సెక్యూరిటీ. సౌలు పడుకున్నాడట, దావీదుని తరుగుతూ వస్తున్నాడు. అడవిలోకి వచ్చేసరికి సౌలు పడుకున్నాడట, తన చుట్టూ అధిపతులు పడుకున్నారట, వారి చుట్టూ సైన్యం పడుకున్నారంట. కానీ అందరూ నిద్రపోతున్నారు. దావీదు అభిషేక్ వెళ్ళి సౌలు తల దగ్గర ఉన్నటువంటి నేళ్ల గుడ్డే ఈటే తీసుకొచ్చి వచ్చేసారంట. ఇంతకు ముందు ఏం పోగొట్టుకున్నాడు? వస్త్రపు చెంగు, పై వస్త్రాన్ని పోగు. ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఈటే. ఈటే అంటే ఆయుధం. రాజు చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం ఏం చేస్తాడండి? ఆయుధాలు పోగొట్టుకున్నాడు. ప్రతి క్రైస్తవునికి దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం.
ఒకవేళ నీ ఆయుధాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో నీ అశ్రద్ధ వలన. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. నీళ్ల బుడ్డ సౌలు నీళ్ల బుడ్డను పోగొట్టుకున్నాడు. ఏదైతే తన బలపరుస్తుందో, ఏదైతే తన దాహం తీరుస్తుందో, సమయం అయిపోయింది. కానీ సంసోను బలవంతుడే. పచ్చి గాడిద దవడ ఎముకలు పట్టుకుని 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపి అంటున్నాడు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను ఇప్పుడు అన్నాడు. దాహం వేస్తుంది, లేహి. ఆ సమయంలో దేవునికి మొర్ర పెడితే దేవుడు ఒక గోతుని చీల్చాడట. అక్కడి నుంచి ఒక ఓట వచ్చిందంట. ఆ నీళ్లు త్రాగి తెప్పరిల్లాడంట. అక్కడ ఒక పేరు పెట్టాడు దానికి, ఎన్హక్కురే అని. అంటే దాని అర్థము పిలిచిన వాని ఓట. పిలిచిన వాని ఓట. ఏలియా కూడా గొప్ప దైవజనుడే, సంసోను బలవంతుడే. కానీ తనకి పిలిచిన వాని ఓట కావాల్సి వచ్చింది. ఏలియా బలవంతుడే, గొప్ప దైవజనుడే, పౌరుషం కలిగిన వాడే. రాజుతో ఛాలెంజ్ చేశాడు. కానీ బదరి వృక్షం కింద మరణాపేక్ష గలవాడై కూర్చుంటున్నప్పుడు అక్కడ భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చాడంట. ఆ నీళ్లు త్రాగిన తర్వాత ఆ భోజన బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. దేవుడు మనందరికీ దేవుని వాక్యం అనబడినటువంటి నీళ్లు ఇస్తాడు. అది నీకు కరెక్ట్ గా ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. అప్పుడు దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అది నీ దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు సౌలు దగ్గర ఏమైంది? నీళ్ల బుడ్డను పోగొట్టుకున్నాడు, ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత అశ్రద్ధ! నేను ముగిస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు నీ జీవితంలో ప్రణాళికను నెరవేర్చలేకపోవడానికి కారణం 3 కారణాలు చెప్పాను. 1 అవిధేయత, 2వది అసూయ, 3వది అశ్రద్ధ. ఇంకా ఉన్నాయి కానీ సమయం అవుతుంది కనుక నేను ముగిస్తున్నాను. ఈ 3 ఒకవేళ నీ జీవితంలో ఏదున్నా ఈ 30 రోజుల ప్రార్థన కోడికలు సరి చేసుకుందా. దేవుడు సౌలుకు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి. 2-3 అవకాశాలు ఇచ్చాడు. ఒకసారి అవిధేయుడనంతే సింహాసనం నుంచి కిందకి లాగేలా 2-3 అవకాశాలు ఇచ్చాడు. కానీ సౌలు తన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అవిధేయతతో పాటు అసూయను పెంచుకున్నాడు, అసూయతో పాటు అశ్రద్ధను పెంచుకున్నాడు. అందుకనే సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లింది. ఈ 3టికి వ్యతిరేకంగా సౌలు అవిధేయుడైతే దావీదు విధేయుడు. సౌలు అసూయపరుడైతే దావీదు ప్రేమ కలిగిన వాడు. సౌలు అశ్రద్ధ కలిగిన వాడైతే దావీదు శ్రద్ధ కలిగిన వాడు. అందుకే దావీదు దీవించబడ్డాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను కూడా ప్రభు దావీదులాగా దీవించబడాలి, అంతకంతకు నేను ఆశీర్వదించబడాలి. నాయన సౌలు వంటి అవిధేయత, అసూయ, అశ్రద్ధ నాలో ఉంటే తీసివేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. నాకు ఏ విధమైన మోకాలు నొప్పులు లేవండి. 1-2 నిమిషాలు నేను మోకరించగలను అన్నవారు ఎవరైనా ఉంటే మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. ఇప్పుడు ప్రభుతో మాట్లాడవలసింది. యేసయ్యా, అవును, విధేయతల గురించి నాతో మాట్లాడారు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించలేని వాక్యంలో రాయబడి. దేవునికి విధేయత చూపిద్దామా? మాట వింటున్నావా? గొర్రె వలె స్వరం వింటున్నావా? ఆ గొర్రెలాగా స్వరం విని అటువైపుకు నడుస్తూ ఉన్నావా? నా గొర్రె నా స్వరం వింటది, నన్ను వెంబడిస్తుంది. ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరు నోరు తెరవాలి. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడి. ఎవరి గురించి మీరు ప్రార్థన చేయకండి. నీ కోసం, నీ భక్తి జీవితం ఏంటో, నీ వ్యక్తిగత జీవితం ఏంటో, నీ విధేయత ఎలాగుంది? సౌలులాగా విధేయుడిగా ఉన్నావా? దావీదులాగా విధేయుడిగా ఉన్నావా? సౌలులాగా అసూయపరుడుగా ఉన్నావా? దావీదులాగా ప్రేమ కలిగిన వాడిగా ఉన్నావా? సౌలులాగా శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నావా? దావీదులాగా శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. నేనే ప్రార్థన. విన్న వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకుందాం.
దేవుడు ఎందుకో మిమ్మల్ని ప్రేమించి 30 రోజుల కూటాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీతో మాట్లాడతాడు ఉన్నాడు. ఎవ్రీడే ప్రతిరోజు ఆయన స్వరంలో వింటున్నావు. స్వరము విన్న వైపుకు నువ్వు తిరుగుతున్నావా? నీ జీవితాన్ని విధేయులుగా మార్చుకుంటున్నావా? నువ్వు సారే విధంగా మట్టి నాటినాడే దేవుడు నిన్ను ఉన్నతమైన పాత్రగా మార్చాలని ఒక విశేషమైనటువంటి ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. సిస్టర్ ఇప్పుడు క్లోజ్ చేసేచ్చా 9 వరకు క్లోజ్ చేసి నిజముగా దేవుడి వాక్యాన్ని విని వాక్యానికి నువ్వు లోబడుతున్నట్లయితే ఆయన నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పట్ల తన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కూడా నీ బిడ్డలను మీరు ప్రేమించి సౌలు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీరు బోధించారు. సౌలు వలె నేను కాక, అసూయ పరులు కాక, అశ్రద్ధ మా జీవితంలో లేక, దావీదు వలె విధేయత కలిగి, ప్రేమ కలిగి, శ్రద్ధ కలిగి నీ కృపలను మేము పొందుకోవడానికి, మీ దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. నిన్న వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ఇక్కడ కరపులను, అక్కడ రామకంచి నగరంలో జరుగుతున్నటువంటి పరిచయం దీవించండి. సంఘాన్ని సమరూపంలోనికి మార్చండి నాయన. వధువు సంఘము వలె సిద్ధపరచండి నాయన. నాయన ఎవరైనా అవసరతలతోనూ, నాయన రుగ్మతలతోనూ, వ్యాధి బాధలతో వచ్చినట్లయితే వారి స్థితికి తగినట్లుగా మీ కృపలను కుమ్మరించండి. నీ వాక్కులు పంపి వారిని బాగు చేయండి. ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి గొడవ క్రీస్తు యేసునందల మహిమైశ్వర్యములు తీర్చండి. ఈ రాత్రి ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ పరిచయం చేస్తున్నటువంటి మీ దాసులను అభిషేకించండి నాయన. పరిచయను దీవించండి. వాక్యం విన్న ప్రతి వారికి, వాక్యం విని వాక్య ప్రకారముగా నడుచుకోవడానికి, జీవించడానికి నిర్ణయాలు తీసుకున్న ప్రతి బిడ్డకు మీ కృప తోడుగా ఉంచి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తుంది. యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమేచే, ప్రవేశ రక్తమేచే, ప్రవేశ నామమును సంపూర్ణ విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడ చేరుకున్న మనకును, వాక్యం విని వాక్య ప్రకారముగా జీవించడానికి నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకును సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన